నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, ఇంకా యాక్చువల్ ఐమ్ ప్రభాస్ ఫ్యాన్. స్టిల్ ఐ విల్ సపోర్ట్. ఆయన అరెస్ట్ చేయడము చాలా బాధాకరము. తీసుకెళ్లడం అన్నది కరెక్ట్ కాదు. కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు నెగ్లెక్ట్ వల్లనో వాళ్ళ మేనేజ్మెంట్ తప్పు వల్ల అలాంటి ఇన్సిడెంట్ జరిగింది. మేనేజ్మెంట్ వాళ్ళు కూడా కరెక్ట్ చేయలేదు. సో మరి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు కదా ఈ రోజు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో బేసిక్ గా నేను రీసెంట్ గా వీడియో చూసిన అనమాట. సో రీల్స్ లో సో నాకైతే కొంచెం అంటే చెప్పాడు కదా అల్లు అర్జున్ కూడా. సో అరెస్ట్ చేయడం అనేది ఓకే, నేను మీరు రెస్పెక్ట్ ఇచ్చి పోలీస్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి అతను ప్రొసీడ్ అయ్యారు. బట్ లోపలికి వచ్చి మరీ తీసుకెళ్ళడం అన్నది కరెక్ట్ కాదు. ఓకే, బట్ నాకైతే కొంచెం మంచిగా అనిపించలేదు. అది కరెక్ట్ కాదు అనిపించింది. ఏదైనా ఇన్సిడెంట్ అంటే ఇన్సిడెంటే. అటు ఫ్యామిలీ వాళ్ళది కూడా తప్పే ఉంది, యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్, థియేటర్ మేనేజ్మెంట్ కూడా తప్పే ఉంది రెండు. సో అది ఓవర్. ఇప్పుడు సపోజ్ వేరే దగ్గర ఇప్పుడు అందరూ టెంపుల్స్కి వెళ్తారు, అక్కడ ఇదే ఇన్సిడెంట్ అయితే ఎవరు. సో బేసికల్లీ అట్లా వన్ థింగ్, అతను కూడా మనిషే. ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ రావడం కూడా మిస్టేక్ అక్కడ. సో అంత క్రౌడ్ లా రావడం అనేది, ఈవెన్ మనం కూడా ఒక బ్యాచులర్ లా ఉంటున్నాం కాబట్టి మనం కూడా వెళ్ళడం చూడడం అనేది ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. అంతే గానీ అలా అనుకోవడం, అలా జరగడం అనేది ఎవరు అనుకోరు కదా. సో అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది అంతే. కానీ కావాలని చెప్పేసి ఆల్రెడీ ఇంటిమేషన్ అయితే వెళ్తుంది. అంత పెద్ద హీరోకి ఆబ్వియస్లీ 2-3 days ముందు అయితే ఇంటిమేషన్ ఉంటుంది. సో బేసికల్లీ ఫ్యామిలీ కూడా అలానే వచ్చింది, మన యూత్ వాళ్ళు కూడా అలానే వచ్చినారు. సో సమ్ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. ఆ లాస్ కూడా తను అల్లు అర్జున్ గారు చెప్పారు కదా. సో అండ్ అలా దాని తర్వాత మళ్ళీ అరెస్ట్ చేయడం అనేది, ఆయన ప్రొసీడ్ అయినారు కదా అల్లు అర్జున్. సో ఇలా నేను దానికి ప్రొసీడ్ అవుతాను, ఐఎమ్ ఓకే ఫర్ దట్. మీరు ఎక్కడ ఏం చేసినా ఐ విల్ రెస్పెక్ట్ యువర్ అని చెప్పేసి. సో మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఒకటి చెప్పారనమాట. థింగ్ ఏంటంటే మేనేజ్మెంట్ వాళ్ళు కూడా కరెక్ట్ చేయలేదు. లైక్ సమ్ బ్యారికేడ్స్ పెట్టడం కానీ, సమ్ సెక్యూరిటీ కొంచెం హై పెట్టడం కానీ పెడితే ఇలా ఇన్సిడెంట్ జరగకపోతుండే. ఇప్పుడు ప్రభాస్ కి కూడా చాలా వస్తారు, మహేష్ బాబు కూడా చాలా వస్తారు, ఎవరు హీరోస్ వచ్చినా కూడా ఇలా జరగలేదు ఎప్పుడు. తొక్కిసలాట అంటే అయ్యింది, నూక్కోవడం దొబ్బుకోవడం వేరు, మరి చనిపోవడం అనేది చాలా డిఫరెంట్. అది ఒక లైఫ్ కదా, చాలా పెద్ద ఇష్యూ. సో కొంచెం మేనేజ్మెంట్ కొంచెం సీరియస్ గా తీసుకొని బ్యారికేడ్స్ పెట్టి చేస్తే కొంచెం ఇంకా బాగుంటుంది. అంటే థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే అల్లు అర్జున్ గారు వస్తున్నట్టుగా మాకు ఇంటిమేషన్ లేదు అని చెప్పారనమాట. అవునా? ఇది నేను వినలేదు. సో నేను చూసిన విజువల్స్ అయితే నా పర్స్పెక్టివ్, అందరిది ఎలా ఉందో నాకు తెలియదు, బట్ మై పర్స్పెక్టివ్ ఏంటంటే మేనేజ్మెంట్ షుడ్ బి కరెక్ట్. ఇప్పుడు తిరుపతిలో కూడా మనం అంత క్రౌడ్ వెళ్తాం, అంత క్రౌడ్ వెళ్తాం చూసుకుంటే, జస్ట్ చిన్న లాజిక్ అక్కడ ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఎక్సైట్మెంట్, అక్కడ ఏంటంటే భక్తితో ఎక్సైట్మెంట్ వెళ్తాం, అంతేగాని మొత్తం క్రౌడ్ అనేది చాలా ఎక్కువ వస్తారు. సో బ్యారికేడ్స్ పెట్టి కొంచెం సెక్యూరిటీ పెంచి కొంచెం లైన్ గా కార్ వచ్చే దగ్గర కొంచెం సెక్యూరిటీ అక్కడ పెంచితే మాత్రం ఇన్సిడెంట్ అసలు జరగకుండా. అండ్ నా చిన్న పిల్లలు ఉన్నారు, చూస్తే బాధ అనిపిస్తుంది. బట్ ఎనీవే అన్ఎక్స్పెక్టెడ్ జరిగిపోయింది. అల్లు అర్జున్ గారు ఆయన పని ఆయన చేసుకున్నాడు, కానీ అది ఆయన అరెస్ట్ చేయడము చాలా బాధాకరము. అది వచ్చేసి ఒక డిపార్ట్మెంటు, ఒక సినిమా థియేటర్ వాళ్ళ ఓనర్స్, ఆయన దర్శకత్వం అని ఆయన యాక్చువల్గానే వచ్చేది ప్రతి ఒక్క మూవీ అయితే అక్కడికే ఎంటర్ అవుతారు అనేది ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళ విషయమే. కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు నెగ్లెక్ట్ వల్లనో, అది సినిమా థియేటర్ వాళ్ళ ఓనర్ వల్లనో అది జరిగిన విషయం. కానీ అల్లు అర్జున్ వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో దీనికి సంబంధం లేదు. కానీ ఆ ఫిలిం కి టికెట్ తీసుకున్న వాళ్ళ రేవతి వాళ్ళ వైఫ్ వాళ్ళ వల్ల అది ఎలాంటి ఇబ్బందికరం లేదు. అలాంటి వాళ్ళకి న్యాయం చేయాలనేది మాకు కూడా కోరిక. ఎందుకంటే వాళ్ళు టికెట్ తీసుకొని ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు వచ్చారు కాబట్టి వాళ్ళు పడిన రిస్క్ వల్ల. కానీ అది థియేటర్ ఓనర్స్ వల్ల, లేదంటే అది వచ్చేసిన డిపార్ట్మెంట్ వల్ల, ఆయన ఇన్ఫార్మ్ చేయని వల్ల వాళ్ళు అల్లు అర్జున్ కి ఎలాంటి దీంట్లో డిస్కషన్ లేదనేది మా ఉద్దేశం అండి. థియేటర్ మేనేజర్ వాళ్ళ మేనేజ్మెంట్ తప్పు వల్ల అలాంటి ఇన్సిడెంట్ జరిగింది. మనము దాన్ని గ్రహించాలి, ప్రజలు కానీ గ్రహించాలి. అల్లు అర్జున్ పైన పోయి తోసి ఏముంది, ఆయన ఒక ఆర్టిస్ట్, ఒక అరవింద్ గారు వాళ్ళ సన్, మనం కూడా గ్రహించాలి. ఆయన వచ్చి ఏమి తోసాడు లేదు కదండి, ఏదో తోసలేట్లో జరిగింది. ఫ్యాన్స్ దానివల్ల ఫ్యాన్స్ ఆడావిడ కూడా దానివల్ల జరిగింది, ఫ్యాన్స్ రావడం వల్ల జరిగింది. మనం కూడా గ్రహించాలి. ఎప్పుడు ఒకరి పైన నిందించాలంటే మనం కూడా మన తప్పు కరెక్ట్గా ఉంటేనే వేరే వాళ్ళని నిందించాలి.
బట్ మన తప్పు పెట్టుకొని వేరే వాళ్ళు నిందించడం ఎంతవరకు సమయం అని మనం కూడా గ్రహించాలి కదండి. అది మనము ఎప్పుడు కూడా ఒకరిపైన నిందించడం చాలా తప్పు. ఫస్ట్ మనం క్లియర్ చేసుకొని తర్వాత ఒకరిని నిందించాలి. ఆయన ఏం తప్పు చేశాడండి? వాళ్ళు సినిమాకి వచ్చారు, ఆడావిడిలో వాళ్ళు ఏదో జరిగింది, అసభ్యకరం ప్రొడక్షన్ జరిగింది. కాబట్టి మనం కూడా దాన్ని గ్రహించి దాన్ని బట్టి నెక్స్ట్ సినిమాలు కానీ వేరే సినిమాలు కానీ అలా జరగకుండా మనం జాగ్రత్త. ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకునేది కాబట్టి ఆమె వైఫే రిలీఫ్ గా ఉన్నప్పుడు ఆమె రిస్క్ తీసుకునేది వల్ల దీంట్లో ఎలాంటి ప్రాబ్లం, అది ఓన్లీ డిపార్ట్మెంట్ థియేటర్ ఓనర్స్ ప్రాబ్లమ్స్. ఇన్ఫార్మ్ చేయని వల్ల థియేటర్ ఓనర్ డిఎస్పీ గారు ఏమన్నారు, మాకు ఇన్ఫార్మ్ చేయలేదు అన్నారు. అది ఎవరి వల్ల? ఓన్లీ థియేటర్ ఓనర్ ఇన్ఫార్మ్ చేయలేదనే ప్రత్యేకత, కానీ అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదండి మా ఉద్దేశం. ఆ సినిమా హైలైట్ వల్ల వ్యక్తిగతంగా ఇష్యూ వల్ల నో ప్రాబ్లం, ఈ వల్ల ఏంది జరగదని అల్లు అర్జున్ కూడా ఒక చాలా సంయమంగా పాటిస్తున్నారు. ఫ్యాన్స్ ని ఎవరిని రెచ్చగొట్టకుండా, ఫ్యాన్స్ ని ఏది ఇబ్బంది పెట్టకుండా, మేము అది మా తప్పే కాబట్టి మేము కనుకరించి మేము పోతున్నాం. అల్లు అర్జున్ ఒక్కసారి కానీ మమ్మల్ని ఓకే అని చెప్తే మళ్ళీ ఎన్ని పరావాళ్ళు ఎదుర్కోవాలో గవర్నమెంట్కి కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ తెలియజేస్తాం. తర్వాత వాళ్ళ ఇష్టం. ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకంటే అతనికి తెలియదు కదా, దాని నెక్స్ట్ డే అతనికి తెలిసిందంట. నాకు తెలిసిన మ్యాటర్ అయితే దాని నెక్స్ట్ డే అతనికి తెలిసిందంట అలా అయిన ఇన్సిడెంట్. బట్ అలా అది తప్పు కదా. ఎందుకంటే యాక్చువల్లీ ఏమంటారు అది ఏంటది, థియేటర్ లో అయింది కదా. థియేటర్ లో అయిన ఇన్సిడెంట్ అతనికి దాని నెక్స్ట్ డే తెలిసిందంట. అతని ఇంటర్వ్యూ అంటే నార్మల్ గా చెప్పాడు కూడా, ఇంటర్వ్యూ తీసుకొని చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా అతను ఎందుకు అరెస్ట్ చేశారు? ఇంకా 25 lakhs ఇచ్చారు అయితే అన్నారు, మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేశారు? అతను తప్పైతే ఏం లేదు. అట్లా అక్కడ అందరు తొక్కేసినారు కదా, సో వాళ్ళ తప్పు కదా. అతను ఉంటే అతను అంతా కానివ్వడు కదా. అది అన్ఫేర్. అసలు అతనికి రైట్ లేదు. అది థియేటర్ వాళ్ళు చూసుకోవాలి, సెక్యూరిటీ అదంతా.